యేసనామనికి మహిమ కలుగును గాక. దేవుడు తన కరంగా చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు సర్వగంత మహిమైసకే చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానకి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత మాతో మాట్లాడమని నీ సన్నిధిని మాతో నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంతమై మెసేకే చంద్రుగాక. దేవుడు తన కార్యక్రమం చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు అంశం వచ్చేసి, దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కనుకనే ఆస్తులను వదిలేయండి. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కనుకనే ఆస్తులను వదిలేయండి. అది ఎలా కుదురుతుందండి? లోకంలో ఆస్తులు లేకుండా ఎలా బ్రతుకుతాము? ఫ్యూచర్లో ప్లానింగ్ చేసుకోకుండా ఎలా బ్రతుకుతాము? అంటే క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని అంగీకరించిన వారికి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి పిలుపిది. దేవుడు చెప్తున్నటువంటి పిలుపిది. లోకంలో చూసినట్లయితే నీకు ధనం ఇచ్చే వాళ్ళు కనబడతారు. దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు, దేవుళ్ళని చెప్పబడుతున్నటువంటి వారు, మనుషులైనటువంటి వారు కూడా దేవుళ్ళుగా చెప్పబడుతున్న వారు ఏంటంటే డబ్బు ఇచ్చినోడే దేవుడి కింద మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలైనటువంటి సృష్టికర్త చెప్పేది ఏంటంటే భూలోక సంబంధించినటువంటి ఆస్తులను వదిలేయండి, నేను మీకు తోడే ఉన్నాను. అంటే ఆస్తులు వదిలేటువంటి ఏంటి? మనము విస్తారమైనటువంటి కలిమి సంపాదించుకోకూడదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 4:7 చెప్తుంది ఏంటంటే వారు కలిమి విస్తరించిన కొలది దేవుని ఎడల అధిక పాపం చేశారు. అందుకనే కలిమి నిన్ను ఏం చేస్తుందంటే పాతాళంలోకి తీసుకెళ్తుంది. అందుకనే ఆస్తులను వదిలేండి. ఎందుకని ఆస్తులు వదిలి ఎలా బ్రతుకుతాం? మనకి ఎట్లాగంటే ఈరోజు చూసినట్లయితే ఆస్తులు ఉంటేనే బ్రతుకుతాం, ఉద్యోగం ఉంటేనే బ్రతుకుతాం, లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటేనే బ్రతుకుతాం, ప్రభుత్వం మన ఆదుకుంటేనే బ్రతుకుతాం అన్న స్థితిలో ఉన్న వాళ్ళని మనం చూస్తుంటాం. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నా మీద దృష్టి పెట్టండి, నేను మీకు సహాయం చేస్తాను. అంటే ఉద్యోగం చేయొద్దా? వ్యాపారాలు చేయొద్దా? లేకపోతే సొంత ఇల్లు ఉండకూడదా? అంటే అన్నీ ఉండొచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, తర్వాత సొంత ఇల్లు ఉండవచ్చు. ఏ పొరపాటు లేదు. కానీ మిత్తముగా కూర్చుకోమాకండి. మీకు ఒక ఇల్లు ఉంది, 10 ఇళ్ళు చేసుకుని 10 ఇళ్ళు కట్టుకోవాలని చెప్పి ఆ తర్వాత ఇంకా 10కి 10 తయారు చేసుకుని మీరు కలిమి విస్తరించే కొలది నష్టపోతారు. కాబట్టి మీకు ఉన్న దాంట్లో తృప్తి కలిగి మీరు తింటమే కాక ఇతరులకు కూడా సహాయం చేసే రేంజ్లో ఉంటే చేయగలిగితే చెయ్యండి. కాబట్టి నేను మీ మధ్యలో ఉన్న మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని చెప్పి విశ్వాసంతో నడిపిస్తున్నాడు ఆయన. ఈ విశ్వాస మార్గంలో నడిచేవారు ఎలాగా కాపాడబడ్డారో పాత నిబంధనలో, అలాగే క్రొత్త నిబంధన విశ్వాసాలైనటువంటి మనకు కూడా చెప్పబడుతున్నటువంటి విషయాలేంటో నేడు దేవుడు తనకు అనుగ్రహం చొప్పున మనకి తెలియజేస్తున్నాడు. మనం చూసినట్లయితే యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు. యోసేపుకి తల్లిదండ్రులు లేరు, పరాయి దేశంలో ఉన్నాడు, ఐగుప్తు ప్రాంతంలో ఉన్నాడు. ఆయనకి తల్లిదండ్రుల దగ్గర లేరు, అన్నలో అమ్మేయటం చేత ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ యాకోబు యొక్క కుమారుడు కాబట్టి దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు. చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, యెహోవా యోసేపునకు తోడే ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడే ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతికి అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యెహోవా అతనికి తోడైండననియు అని ఈ యొక్క పొతిఫరు చూసినప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు పొతిఫరు చూసినప్పుడు దేవుడు ఆయనకి తోడై ఉండటం చూశాడు. ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. అలాగే మోషేకి కూడా దేవుడు తోడై ఉన్నాడని చెప్పి నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం, అతడు నిశ్చయంగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపిననుటకు ఇది నీకు సూచన. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు లేని పక్షంలో లేనప్పుడు ఒక మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన, అధికారిగా ఉన్నటువంటి పొతిఫరు దేవుడు యోసేపుకు తోడై ఉండటం చూశాడు. అలాగే మోషే ఐగుప్తిలో రాజుగా ఫరోగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా, అంటే అంత స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుడి మీద ప్రేమతోటి దేవుని యొక్క ప్రజల కొరకు నిందను అనిపించడం కోసం ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటం కూడా ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నటువంటి మోషేకు దేవుడు చెప్తున్నాడు, నిశ్చయంగా నేను నీకు తోడేయుందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన.
నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను అని ఇక్కడ రాయబడుతుంది. మోషేకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అలాగే యెహోషువకు కూడా తెలియజేస్తున్నాడు. మోషే తర్వాత నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువతో కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. 1వ అధ్యాయం 5వ వచనం యెహోషువ గ్రంథము. నీవు బ్రతుకు దినములన్నిటను నీ ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడేండునట్లును నీకు తోడేందును. యెహోషువతో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడే మోషేకి ఎలాగ తోడై ఉన్నానో అలాగే నేను నీకు తోడై ఉంటాను. మనము మన మధ్యలో దేవుడు ఉన్నాడు కనుకనే ఆస్తులు వదిలేయండి అని చెప్పుటకు గల కారణం ఏంటంటే, నేడు మనకి ఇవ్వబడుతుంది ఏంటంటే, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, మోషేకు దేవుడు తోడై ఉన్నాడు, యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే తెలియజేస్తున్నటువంటి ఈయన ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. 46వ కీర్తన 7వ వచనం ఏం చెప్తున్నాడు కీర్తనాకారుడు? సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తనాకారుడు పాడుతున్నాడు. అలాగే 46వ అధ్యాయం 11వ వచనం అదే అధ్యాయంలో కీర్తన గ్రంథము, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట, మనలను భూదిగంతముల నుండి, భూమి అగాధములో నుండి మనలను పైకెత్తిన వాడాయన చెప్తున్నాడు. 41వ అధ్యాయం యెషయా గ్రంథము 9-10 వచనాల్లో, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని నాకే చేశాడని నేను విశ్వసించి ప్రతిరోజు 2-3 సార్లు చదువుకునే వాక్యం ఇది. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా అని పిలుస్తున్నాడు. మన కొరకు ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానం ఇది. భూ దిగంతముల నుండి మనల్ని పిలిచాడు అన్యజనులను, కాబట్టి ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఆస్తులను వదిలేయాలి. ఆస్తులు ఉండటం వల్ల ఎంత ప్రమాదమో, ఆస్తులు పంచేయటం వల్ల మనకేంటి ఉపయోగము, ఆస్తులను పంచుకోకుండా ఉండటం చేత మనకేంటి లాభము అన్న విషయాలు మీకు రావచ్చు. కానీ వాటికి సంబంధించినటువంటి వర్తమానాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడు మధ్యలో ఉంటే వారు కాదు మాకు రాజు కావాలన్నారు. ఆయనే రాజుగా ఉంటానంటే కాదు అని చెప్పి ఆయనను విసర్జించారు, తిరస్కరించారు. అయితే మనము ఈరోజు ఆయన మాట విని ఆస్తులను వదిలేస్తారా లేదా అన్నది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నిన్ను గాని నన్ను గాని మనలను మన నిర్ణయానికే ఆయన వదిలేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యోసేపుకి తోడే ఉండి ఫలించేదటి చేశాడు, మోషేకు తోడే ఉన్నాడు, యెహోషువకు తోడే ఉండి నడిపించాడు. అలాగే కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తాము. మా దేవుడు మనకు తోడై ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు అని విశ్వసించిన వారు చేసేటువంటి పనులను గురించి మనం ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసాము. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మనలను చూసినట్లయితే మనము ఎందుకు ఆస్తులను వదిలేయాలి, ఎందుకు ఈ ఆస్తులను వదిలేయాలి, ఈ ఆస్తులను వదిలేసిన వారు ఎవరు ఉన్నారు అన్న ఒక మాదిరిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. అలాగే యేసుక్రీస్తు వారు కనబడతారు, శిష్యులు కనబడతారు. యేసుక్రీస్తు వారు కనబడతారు, శిష్యులు కూడా కనబడతారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఒక యవనుడు ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావయ్యా అంటే ఆయన చెప్తున్నాడు. 8వ అధ్యాయం 20వ వచనం, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు వదిలేయమని మనకి చెప్తున్నారు, ఆయన చేసి చూపించారు. అలాగే శిష్యులు చేశారు, పౌలు గారు చేశారు, మనం చూస్తున్నాం. కాబట్టి మనం వదలమంటున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆస్తులు వదలమంటే మనకు శత్రువు అవుతాడు ఆయన. అది మనకి కీడ. ఆస్తులు లేకపోతే బ్రతకలేమా? బ్రతికించలేదు ఆయన. ఆయనే తోడేండి ఇశ్రాయేలు ప్రజలను
సుమారుగా 20 లక్షల 30 లక్షల మందిని ఎడారిలో నడిపించాడు కదా, సాక్ష్యము ఆధారం ఉంది కదా. సముద్రం ఎదురొస్తే అలాగే ఐగుప్తి సైన్యం ఎదురైతే వాళ్ళని నాశనం చేసిన వాడు, ముంచి వేసిన వాడు, వాళ్ళని వీళ్ళకి అడ్డం లేకుండా చేసిన వాడు, వీళ్ళకి అడ్డం వచ్చిన సముద్రాన్ని పాయలుగా చేసినటువంటి ఆయన, ఆ సృష్టికర్త ఈరోజు మనలను ఆస్తులను సంపాదించొద్దు, అబద్ధమైనటువంటివి, అబద్ధానికి జనకుడు మీకు ఎరలేసి మీ యొక్క దేవుళ్ళలో ఉన్నటువంటి సరళతలో నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు నిత్యరాజ్యంలో ఉండరు. కాబట్టి ఆస్తుల కొరకు నన్ను వదులుకోమాకండి, నేను మీ కొరకు సత్యధనాన్ని వదిలి వచ్చాను. ఇక్కడ ఆకాశ పక్షులకి, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. ఇది ఎందుకని? ఆయన మనకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆ మాదిరిలో మనం నడవాలని, ఈ మాదిరిలోని మనం వెళితేనే ఆయనతో పాటు ఉంటాము. ఈ మాదిరిలో వచ్చిన ఆయన ఇదే మాదిరి మనం చూపించడం గల కారణం ఏంటంటే, అదే మాదిరిలో తండ్రిని వదిలిపెట్టకుండా, తండ్రి మీద హృదయం పెట్టుకుని లోకం మీద మనసు పెట్టుకోకుండా వెళ్ళటం చేత. అలాగే చూసినట్లయితే శిష్యులు కూడా అడుగుతున్న, శిష్యులు కూడా ఆస్తులు వదిలేరా అంటే వదిలినట్టుగా కనబడుతుంది. 19వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే పేతురు అంటున్నాడు యేసుక్రీస్తు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించితిమి అన్నాడు పేతురు గారు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? విడిచిపెట్టమని యేసుక్రీస్తు వారు చెప్పారా? చెప్పారు కాబట్టే. ఎలాగా? ఆయన క్రియల్లో ఏది దాచుకోలేదు, ఏమి సంపాదించుకోలేదు, ఏమి లేనివాడిగా ఆయన వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టే వారు కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి, మాకున్నటువంటి పనులు, ఆస్తులు అన్ని విడిచిపెట్టేశాం. ఎందువల్ల? ఆయన చూపించే మార్గాన్ని వెళ్ళటం కొరకు. దాని కొరకే నేను ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాను, నిన్ను వెంబడించడం గల కారణం అది. మేము సమస్తము విడిచిపెట్టామని ఆయన చెప్తున్నాడు. అలాగే పౌలు గారు కూడా చెప్తున్నటువంటి మాట మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 3వ అధ్యాయము 10-11 వచనాల్లో పౌలు గారు తనకు కలిగినటువంటి చాలా గొప్ప కోటీశ్వరుడైనటువంటి ఆయన వదులుకున్నటువంటి ఆస్తుల గురించి ఆయన కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి శిష్యులు కూడా చేశారు. శిష్యులు చేసినటువంటి మాదిరి, యేసుక్రీస్తు వారు చేసిన మాదిరి పౌలు గారు కూడా చేస్తున్నాడు తన జీవితంలో. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే ఆస్తులను వదిలేయండి. మనకి ఇది ఒక మాదిరి చూపిస్తుంది. పాస్టర్స్ ఎవరు కూడా 99% వరకు ఆస్తులను వదిలి చూపించే మార్గం లేదు. ఆస్తులు మొదటగా వదిలేస్తారు, తర్వాత యేసుతో మళ్ళా సంపాదించుకుంటారు. పేరు చెప్పేది యేసుక్రీస్తు వారు. సౌలు చెప్పాడు కదా, ఇది దేవుడి కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి ఏంటది, ఆ యొక్క అమాలేకుల యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క యుద్ధంలో చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జంతువులను బలివ్వటానికి దేవుని కొరకు ఉంచానని చెప్పాడు కదా. అలాగే మేము చర్చిలు కట్టేది మా కోసం కాదు, డబ్బులు అడిగేది మా కోసం కాదు, దేవుడి కోసం అనే 99.9% వరకు క్రైస్తవ పాస్టర్స్ చెప్పేది ఇదే. పాస్టర్స్ అంటే బోధకులు, సువార్థికులైన ఎవరైనా సరే చాలా వరకు చెప్పేది ఏంటంటే అబద్ధధనాన్ని సంపాదించుకోవటానికి, ఇది దేవుడి కోసం, నేను పరిచర్య కోసం, సువార్త చేయడం కోసం, సేవ కొరకు సమర్పించుకోండి, మీరు నాకు ఇవ్వండి, నేను సేవ చేసి వస్తా, దేశాలు తిరిగి వస్తా, అవి చేస్తా. అదేదో దేవుడిని అడగచ్చు కదా. విశ్వాసులేమో దేవుడిని అడగాలి, పాస్టర్లేమో విశ్వాసులను అడుగుతారు. ఇది ఎక్కడ న్యాయం మరి అర్థం కావట్లా. ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే యేసుక్రీస్తు వారికి ఆయన నివాసించడానికి స్థలాలు లేదు, సమస్త వదులుకొచ్చినటువంటి శిష్యులు కనబడుతున్నారు. పెంటతో సమానంగా ఆస్తులను వదులుకున్నటువంటి పేతురు గారు కనబడుతున్నాడు, పౌలు గారు కనబడుతున్నాడు మనకి. ఇది ఒక మాదిరి. దేవుడు మనకు తోడే ఉన్నాడు. మరి వీళ్ళు ఇలా చేస్తున్నారంటే మరి ఎలాగ వీళ్ళకి దేవుడు తోడే ఉన్నాడు? మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు తండ్రి తోడే ఉన్నాడు, తండ్రి తోడే ఉన్నాడు, దేవుడు తోడే ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి తోడే ఉన్నాడు, శిష్యులకు తోడే ఉన్నాడు, అలాగే పౌలు గారికి తోడే ఉన్నాడు. అది ఎలాగో చూసినట్లయితే మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.
మనము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసినట్లయితే, ఇష్టమైన కార్యాలు ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ తల వాల్చుకుంటకు మనిషి కుమారునికి స్థలం లేనట్టుగా జీవించాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు ఈరోజు ఆస్తులను వదిలేస్తే ఎలా బ్రతుకుతావు? నువ్వు దాచుకోకపోతే ఎలాగా? ఇన్సూరెన్స్ చేసుకోకపోతే ఎలాగా? రాబడి నెల రాబడి పెట్టుకోకపోతే ఎట్లాగా? బ్రతకలేవు నువ్వు అని చెప్పే లోకంలో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా నువ్వు అవన్నీ దాచుకున్నావంటే దేవుడికి ఇష్టడుగా కాదు నువ్వు ఉంది. నువ్వు ఇష్టడుగా లేకుండా సంపాదించుకున్నావు. అయ్యే నాకు ఇష్టం, తోడుండాలనుకున్నావు. దేవుడు తోడుండాలని కోరుకోవట్లేదు. దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరిగిద్దో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను కాబట్టి ఆయన నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏంటి? భూలోకాన్ని నా చేతిలో హోల్డ్లో పెట్టుకోవట్లేదు, ఆస్తులను నా చేతిలో పెట్టుకోవట్లేదు, నా కుడి చేతిలో సంతకాలు పెట్టుకోవట్లేదు. ప్రతి దానికి నేను సంతకం పెట్టాలి. ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా, ఏ ఆస్తులు కొనాలన్నా, అన్నిటికి రిలీజ్ చేయాలన్నా నేను బంధించి ఉంచే స్థితి ఏ చేతిలో, ఆయన కుడి చేతిలో లేదు. మనల్ని విడిపించే స్థితి తప్ప, మనల్ని విడిపించేది ఏంటంటే ఇచ్చేసే స్థితే మన విడిపిస్తుంది. కానీ ఉంచుకునేది, దాచుకునేది, దోచుకునేది మన దగ్గర ఉండకూడదు. ఉంటే అది మనల్ని మనం విడిపించలేము. ఎవరిని విడిపించలేము, మనం విడిపించబడము. ఆయన మనతో పాటు ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నేను ఒంటరిగా కనబడచ్చు, నాకేమీ లేదుగా, ఆస్తి లేదు కదా, ఏమీ లేదు కదా అని అనొచ్చు. నేను మా పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు, మా అమ్మాయి సుప్రియ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బావగారు ఒక ఆయన వచ్చారు. నన్ను అడిగారు ఎలాగా మరి ఇన్సూరెన్స్ ఉందా అని, లేకపోతే వేరే ఆల్టర్నేట్ అడిగాడు. ఆయన చూశారు, మా బావగారు, ఆయన చూసి అనుకున్నారు ఏమీ లేదని చెప్పి, వీళ్ళ దగ్గర ఏమీ లేదని చెప్పి చూశాడు. అయితే మేము ఆధారపడింది ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మీదే. దేవుడు మాకు తోడే ఉన్నాడు. ఆ ఉద్దేశంతో దేవుడి మీద ఆధారపడ్డాము. కానీ స్నేహితులు, బంధువులు అందరూ ఏ విధంగా ఇయ్యాలో, లేకపోతే దేవుడు కూడా తన కనికరం చొప్పున నాకు ఇవ్వాల్సింది కూడా ఇచ్చి బంధువుల సహాయం చేత కానీ అందరి వల్ల కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి దాని విషయంలో, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భంలో కట్టవలసిన ఫీజులు అన్నీ కూడా మంచి హాస్పిటల్లోనే చూపించినా కూడా పాప తన మహిమలోకి ఆయన తీసుకున్నాడు. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు ఊరుకో, నేను చూసుకుంటానని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడుతూ తన వాక్యాలు తెలియజేస్తూ బలపరిచి నన్ను సహాయం చేసిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అయితే ఇప్పుడు పాప మహిమలోకి వెళ్ళింది. అది మరణించినట్టు కాదు, జీవిస్తుంది. మనం ఆల్రెడీ బాప్తిసం ద్వారా మరణించాము. మరణం వల్లను నిత్యరాజ్యంలోకి తీసుకెళ్తుంది తప్ప, అది వాహనమే తప్ప మనము చనిపోలేదు. నా కుమార్తె మా మధ్యలో ఉందని విశ్వాసం నాకుంది. ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు ఆ మాటలు ఉన్నాయి, నాకు ఆ యొక్క ధైర్యం ఉంది. ఏదైతే ధైర్యంగా నిలబడిందో, ఏ సమస్య అయినా సరే నిలబడిందో, ఏ సమస్యలైనా నిలబడగలిగామో అది దేవుడు కనికరం చొప్పున ఆ దేవుడు మాకు తోడై ఉన్నాడని చెప్పి ఎక్స్పీరియన్స్ మేము అప్పుడే చేయగలిగి ఉన్నాము, ఇప్పుడు చేయగలుగుతున్నాము. ఎందువల్లంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏది మన ఏమీ చేయలేదు. మరణం కూడా మన ఏమీ చేయలేదు. ఏ విషయాలు కూడా మన ఏమీ చేయలేవు. దేవుడు తన కనికరం చొప్పునే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఒంటరిగా మేము లేము, మాతో ఆయన ఉన్నాడని విశ్వాసంతో మేము జీవించగలుగుతున్నామంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి కూడా ఆయన తోడై ఉన్నాడు. ఆయన నేను ఒంటరిగా లేనంటున్నాడు ఆయన. అలాగే శిష్యులతో కూడా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ. ఆయన కూడా చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28:20 చూసినట్లయితే మనకు కనబడుతుంది. శిష్యులకు కూడా చెప్తున్నాడు, భరోసా ఇచ్చి వెళుతున్నాడు. మీరు నా కొరకు సమస్త విడిచిపెట్టి వచ్చారు కదా, నేను మీ తోడై ఉన్నానని. మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే శిష్యులు చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ యొక్క మరియకు ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన ప్రజలను ఆయన రక్షిస్తాడు. అలాగే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని చెప్పి శిష్యులు భరోసా ఇచ్చాడు. అలాగే మనం చూసినట్లయితే
పౌలు గారికి కూడా తెలియపరిచినటువంటి మాట పౌలు గారు కూడా రాస్తాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4:13 నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయనను బలపరుస్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన కొరకు నేను సమస్తమును చేయగలను, నా శక్తితో నేను చేయలేను. మనమైనా అంతే, మనలను బలపరుస్తున్న ఆయన కొరకు మనం ఏమన్నా చేయగలము. ఆయన ఆస్తులను వదిలిపెట్టమంటుంది. కారణం ఏంటంటే నిత్య రాజ్యంలో మనం ఉండాలని. ఆస్తులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా ఇక్కడ రాయబడుతున్నాయి. మనం చూసినట్లయితే భూలోక ఆస్తులు వదలమనేది ఎందుకంటే దేవుడు, మనం చూసినట్లయితే ఇది మీరు దాచుకుంటే దాచుకోకూడదు. దాచుకున్నట్లయితే ఏం జరిగిద్దో చూసినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి వచనాలు. ఇక్కడ ఒక సంపన్నుడు ఏం చేస్తున్నాడంటే డబ్బులు దాచుకున్న వాడి పరిస్థితి ఏమవుతుందంటే చివరికి ఆ డబ్బులు ఏమవుతాయో రాస్తున్నటువంటి మాట 18వ వచనం. నా కోట్లు విప్పి నా వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినే నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని కొనెను. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరికి మగునని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే సమృద్ధిగా పంటను సంపాదించుకుని పెట్టుకుని ఆయన జీవిత పర్యంతం వరకు సుఖ సంతోషాలతో ఇంకా ఎదురు చూసే పరిస్థితి లేకుండా దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం ఏంటి? దేవుడు మాకు వద్దని అర్థం. మీరేమనుకుంటున్నారంటే డబ్బులు సంపాదిస్తుంటే దేవుడు వాళ్ళకి తోడే ఉన్నారు అనుకున్నాడు. దేవుడు తోడే ఉంటే కనుక డబ్బులు ఉండవు. ఎందుకని? ఆయన తీసేయడు, మనమే వదులుకుంటాం. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చేసిన జీవితాన్ని చూసి మనం నేర్చుకుంది అది, మాదిరి అది. డబ్బులు ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు కాదు. గుర్తుపట్టండి, దేవుడు మీరు అనుకుంటున్నారు డబ్బున్న పాస్టర్లను చూసి మీరు అనుకుంటున్నారు డబ్బుండి దేవుడు బాగా తోడే ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదు, వాళ్ళకు తోడే ఉంది దేవుడు కాదు, వాళ్ళకు తోడే ఉన్నది డబ్బు, సంఘము, ప్రజలు, చర్చీలు అయ్యే. అంతేగాని దేవుడు కాదు తోడే ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను కాదు, వాక్యం చెప్తుంది అదే. వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరికి ఇవ్వను అని చెప్తున్నారు. అడుగుతున్నారు వాళ్ళు ఎవరు? నువ్వు ఏదైతే సంపాదించావో ఆ సంపాదన చూసినటువంటి దుష్టుడు అడుగుతున్నాడు తీసుకోవాలని, అది సంపాదించుకోవాలని. వేరే వాడు అడుగుతున్నాడు ప్రాణం తీసేసి, వేరే వాళ్ళు బతుకుతామని చూస్తున్నారు. అలాగే అపవాది చేసేది. అందుకని అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుని వాడు అలాగనే ఉండును. ఎందుకంటే భూలోకములో ఆస్తులను వదులుకోమనేది ఎందుకంటే నీ ప్రాణాన్ని అదే తీస్తాయి కాబట్టి వదిలేసుకో. ఎందుకు చెప్తున్నాడంటే అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు వస్తాయంట. ఇక్కడ రాయబడుతుంది 12వ అధ్యాయం లూకాసు వార్త 13వ వచనం. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి, ఆస్తులుంటే గొడవలు వస్తాయి. దేవుడు ఎందుకు పరలోకంలో దాచుకోమని చెప్తుంది? మీకు ఇక్కడ ఉంటే మీరు తింటాకు ఉంచుకోవటానికి లేకుండా దుష్టుడు దుర్మార్గులు వచ్చి మిమ్మల్ని చంపి పట్టుకుపోతారు. అది ఎవరికి అవుతుంది? వాళ్ళకు అవుతుంది. వాళ్ళు తిన్నది వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి ఎత్తుకుపోతూ ఉంటారు. ఎందుకని? ఆస్తులు ఉంటే పరిస్థితి ఇది. అలాగే అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అది రాకుండా ఉండదు. ఎందుకంటే అది చిచ్చు పెట్టేది కదా, అబద్ధధనం చిచ్చు పెడుతుంది అది. అందుకనే నీ ప్రాణాన్ని తీసుకుపోతుంది. నీ కలిమి విస్తరించడం సంతోషం అనుకుంటున్నాం, ఆనందపడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు, దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా. గుర్తుపట్టండి, అన్నదమ్ముల మధ్య విభేదాలను తీసుకొస్తుందంట ఈ అబద్ధధనం. యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి మాట లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవాలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన పోయి మీ మీద తీర్పనిగానైనాను పంచిపెట్టువానిగానైనా నన్ను ఎవడ నియమించినని అతనితో చెప్పాను. మా సహోదరుడికి నాకు మా పిత్రార్జితం, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి కదా, దీని గురించి నువ్వేం చేసి నా సహోదరుడు చెప్పమని, నా పాలు పంచిపెట్టమని నా సహోదరుడికి చెప్పొచ్చు. అంటే వీళ్ళిద్దరికి గొడవ జరుగుతుంది. అయితే ఆయన ఏమంటాడంటే, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఆస్తులుంటే జరిగే పరిణామాలు ఇవి. దొంగలు ఎత్తుకుపోతారు, మీ ప్రాణాన్ని తీస్తారు. అలాగే ఈ యొక్క అన్నదమ్ముల మధ్య గొడవను తీసుకొస్తుంది. అలాగే
దొంగలు ఉన్నారు, దోచుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, తర్వాత చెమ్మట కొడుతుంది అని చెప్పి మనకు తెలిసినటువంటి వాక్యమే. మత్తయి సువార్త 6:20 మత్తయి సువార్త 6:20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కణం వేసి దొంగిలరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు దాచుకోండి, పరలోకంలో ధనం దాచుకోండి. అమెరికాకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? డాలర్లోకి మారుస్తారు. అలాగే పరలోకంలో ధనం దాచుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది. దాన్ని ఆ విధంగా చేసినట్లయితే పరలోకానికి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే మనం అమెరికాకి వెళ్ళాలనుకుంటే అమెరికాకి డాలర్స్ ఎలా మార్చాలో మనకు తెలుసు. అలాగే బైబిల్లో మీ పాస్టర్లు ఏం చేస్తారంటే పరలోకానికి ధనం దాచుకునే విధానం చెప్పరు, భూలోకంలో ధనం దాచుకునే విధానాన్ని చెప్తారు. భూలోకంలో ఆన్లైన్లో చూపించి వీళ్ళు ఎలా నష్టపోయారు, వాళ్ళు అలా నష్టపోయారు, ఎవరికి ఇమ్మాకండి, పక్కన విశ్వాసాలు కూడా ఇమ్మాకండి, ఎవరికి ఏ సహాయాలు చేయమాకండి, దాచుకోండి, మీరు ఇలా ఇళ్ల మీద పెట్టండి, భూముల మీద పెట్టండి, కొనుక్కోండి. మా నాన్నగారు అలాగే చేశారు, మా అమ్మగారు అలాగే చేశారు, మా బంధువులు అలాగే చేశారు, బయట ఉన్నవాడు అలాగే చేశారు, సినిమా వాళ్ళు అలాగే చేశారు, అన్నిట్లో ఉన్నవాళ్ళు ఇలా భూములు కొనుక్కున్నారు అని చెప్పి సలహాలు ఇస్తారు. యేసుక్రీస్తు వారు పరలోకంలో దాచుకుంటారు అని చెప్తుంటే వీళ్ళు భూలోకంలో దాచుకోమన్నారు. మరి యేసుక్రీస్తు వారు మంచోడా శత్రువా మీకు? భూలోకంలో ఉంటే ఏమవుతుంది? భూలోకంలో ఉంటే దొంగలు వస్తారు, దోచుకుపోతారు, అలాగే చెమ్మట కొట్టి పోతుంది. అలాగే అక్కడ ఏం చేస్తారు? దొంగలు వచ్చి చంపి తీసుకుపోతారు. అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి. ఈ ఆస్తులు ఎలా దాచుకుంటారు అని ట్రాన్స్ఫర్ చేసుకోమని యేసుక్రీస్తు వారు చెప్తే యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైన సృష్టి చేస్తున్నారు. అందుకే కదా అపవాది తోసివేయబడింది. వీళ్ళు ఏంటంటే సాగుతుంది కదా, కొనసాగుతున్నాం కదా అనుకుంటున్నారు. తోసేసే వరకు తెచ్చుకోవద్దని చెప్తుంది వాక్యం. తెచ్చుకుంటే మీకే నష్టం. గుర్తుపట్టండి, ఆయన చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి, అచ్చట చెమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కనమేసి దొంగిలేరని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాటల్ని భూలోకాన్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళని చూస్తున్నాం. భూలోకంలో ధనం దాచుకుంటే ఏమవుతుంది? దొంగలు వచ్చి చంపి తీసుకుపోతారు, అన్నదమ్ముల మధ్య గొడవ వస్తుంది, అలాగే దొంగలు పడతారు, తర్వాత చెమ్మెట కొడుతుంది. ఇలాగా చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే దేవుని యందు మనం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు. ఈ అబద్ధ ఆస్తులను వదులుకుంటే ఆయనతో పాటు మనం ఉంటాము, లేకపోతే కుదరదు. చూసినట్లయితే లూకాసు వార్త 12:21 దేవుని యందు మీరు ధనవంతులు కండి అని చెప్పి అక్కడ చెప్తున్నటువంటి మాట అదే. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుని వాడు అలాగే జరుగునని చెప్పాను. దేవుని యందు మీరేమండి? ధనవంతులు కండి. దేవుని ఎడల ధనవంతులు కావాలంటే పరలోకములో మీరు ధనాన్ని కూర్చుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఎప్పటికప్పుడు పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయండి. ₹1,00,000 వచ్చింది, వెంటనే మీ 20,000 ఖర్చు పెట్టుకుని మిగతా 80,000 ట్రాన్స్ఫర్ చేయండి. ఎలా చేయాలన్నది బైబిల్ చెప్తుంది. మరొక సందేశంలో కూడా దాన్ని వివరించి నేను మీకు చెప్పగలుగుతాను. దేవుడు తనకి అనుగ్రహం చెప్పని చెప్తాను. అలాగే ధనం ఎక్కడుందో అక్కడే మీ హృదయం ఉంటుంది అనే రాస్తున్నాడు కదా మత్తయి సువార్త 6:21. మత్తయి సువార్త 6:21. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయంలో ఉండును. నీ ధనం భూలోకంలో ఉందనుకో భూమిలోనే ఉంటుంది. అలా నువ్వు పరలోకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనుకో పరలోకం మీద ఉంటుంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని యందు మనం ఉండాలంటే, దేవునితో పాటు మనం ఉండాలంటే, మన ఆత్మ రక్షించబడాలంటే మన ధనాన్ని పరలోకంలోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విషయాలన్నింటిలో కూడా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఏర్పరచబడిన వారే చేస్తారు. ఈ ధనాన్ని వదలమంటే వదిలేవారు ఎవరంటే ఏర్పరచబడిన వారే చేస్తారు. ఏర్పరచబడిన వారు ఎవరంటే రాయబడుతుంది లూకాసు వార్త మత్తయి సువార్త 22:14. మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. అనేకులు పిలువబడ్డారు, కానీ ఈ అబద్ధ ధనాన్ని వదిలేయమన్నప్పుడు వారు ఏర్పరచబడిన వారు మాత్రమే ఇది చేయగలుగుతారు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కనుకనే ఆస్తులను వదిలేయమని చెబితే ఇది ఏర్పరచబడిన వారే చేస్తారు. ఏర్పరచబడిన వారే చేస్తారు. ఈ ఆస్తులను ఏ విధంగా వదిలేయాలి, ఎలా చేయాలన్నది తెలియపరుస్తున్నటువంటిది మాట మనం చూసినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ధనవంతులైనటువంటి వారు మీరు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇది ఏర్పరచబడిన వారికి అంగీకరించేవారు.
దాచుకుంటున్న వారు ఆయన మా మధ్యలో లేకపోయినా పర్వాలేదు, మా పిల్లలకి మేము ఆస్తులు ఇచ్చేయాలి, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చారు, మేము కూడా వాళ్ళకి ఇచ్చేయాలి, కాబట్టి మేము వాళ్ళకి మాకు ఇచ్చిన దానికన్నా మేము ఎక్కువ సంపాదించి పెడతాం అనే వాళ్ళకి ఇది అర్థం కాదు. వాళ్ళు పిలువబడ్డారే కానీ, చర్చిలో ఉన్నారే కానీ, పాస్టర్లుగా ఉన్నారే కానీ వాళ్ళు ఏర్పరచబడిన వారు కాదు. ఏర్పరచబడిన వారు చేసే క్రియలు ఏంటో ఇక్కడ రాయబడుతుంది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందునే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ధనవంతులైనటువంటి వారికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? దేవుడే మనకు తోడై ఉన్నాడు కాబట్టి అస్థిరమైనటువంటి ధనాన్ని చూసి నమ్మిక ఉంచొద్దు. అస్థిరమైనటువంటి ధనాన్ని చూసి నమ్మిక ఉంచమాకండి. అది స్థిరమైంది కాదు, అస్థిరం. దాని స్థిరత ఉండదు. ఇప్పుడు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది. నువ్వు బతుకున్నప్పుడు నీ దగ్గర ఉంటుంది, నేను చంపేసి లాక్కెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అస్థిరమైనది. దాని యందు నమ్మిక ఉంచమాకండి. స్థిరమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించడం అంటే ఏంటి? ఆజ్ఞ జారీ చేశాడంటే అది జరగాలంతే. పర్లేదులేండి, దేవుడు మంచోడు అని చెడగొట్టేవాళ్ళు ఉంటారు. అది అపవాది యొక్క ఆలోచనలు. అదే కదా ఏదైనా తోటలో చేసింది, ఏం పర్లేదు దేవుడు మంచోడు అని. ఈరోజు దేవుడు మంచోడు అన్నవాడికి మంచి రోజులు ఉన్నాయని లోకం అనుకుంటుంది, కానీ వాళ్ళకి మంచి రోజులు ఉన్నాయో లేదో దేవుడు వెంబడించేవాడికి తెలుస్తుంది. దేవుడు యందు విశ్వసించిన వారికి తెలుస్తుంది. దేవుడు యందు నమ్మికతోటి ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకున్న లేని వాళ్ళకి తెలుస్తుంది, సంపాదించుకోకుండా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. అందుకని ఆజ్ఞాపించు, గట్టిగా చెప్పు. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము, వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడం కోసం ధనవంతులైన వారికి చెప్పు. అస్థిరమైన ధనం మీద నమ్మిక పెట్టద్దు. సుఖంగా అనుభవించుటకు, కొద్దిగున్న సుఖంగా తినగలుగుటకు, ఆరోగ్యంగా ఉండగలుగుటకు, దేవుడిచ్చేటువంటి జీవాన్ని పొందుకొనుటకు సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించు. సంఘానికి ఆజ్ఞాపించు. ఈరోజు సంఘ కాపరి ఆజ్ఞాపిస్తున్నాడు. అబద్ధాలు ఆడుతున్నారు, అందరూ అబద్ధాలు ఆడుతున్నాం, నాతో సహా అబద్ధాలు ఆడుతున్నాము. మరి అబద్ధాలు ఆడేకాడికి దేవుడి దగ్గర రావటం ఎందుకు? అందుకని పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటుంది వాక్యం. అబద్ధాలు ఆడే లెక్కకైతే చర్చికి రావటం ఎందుకు? చదువుకోలేనప్పుడు MBBS చదవటానికి వెళ్ళటం ఎందుకు? డబ్బులు దండగా, సమయం దండగా, అన్ని దండగే. నువ్వు సమయం కావాలి, నువ్వు నేర్చుకోవాలన్నప్పుడు అబద్ధాలు మొదటిగా వదలాల్సిందే. అబద్ధాలు ఇంకా అబద్ధాలు ఆడుతున్నామంటే 50-60 సంవత్సరాలు వచ్చిన అబద్ధాలు ఆడుతున్నారంటే ఇంక ఎక్కడ మీరు బతికేది? అబద్ధ లోకంలోనే బతుకుతారు. అబద్ధమైనటువంటి అబద్ధికుడు అబద్ధానికి జనకుడైనటువంటి వాడు బతికిన దగ్గరే బతకాల్సి వస్తుంది. అందుకని అన్నాడు, తన ధనములు ఇతరులకు పాలిచ్చేవారే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. ఇది సత్క్రియలు చేయి, మేలు చేయవారంట. డబ్బు ఇచ్చేసేవారు, మేలు చేసేవారు, ఆయన మాట మీద ఆధారపడేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు, దాచుకునేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ రాయబడుతున్నటువంటి వాక్యాలు మనం చూసినట్టయితే గుర్తుపట్టండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన భూలోకంలో ధనం కూర్చుకుంటే దొంగలు పట్టుకుపోతారు, చంపేస్తారు, అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి, మీరు ఈ విధంగా అయిపోతారు. కాబట్టి నా మాట వినండి అని చెప్తున్నాడు. అందుకని దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు కనుకనే ఆస్తులను వదిలేయండి. ఇది ఏర్పరచబడినటువంటి వారు మాత్రమే చేయగలుగుతారు. ఇది చేసేది ఎవరంటే అనేకులు పిలువబడతారే కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు ఈ వాక్యాన్ని అంగీకరిస్తారు. ఈ వాక్యం చెప్తుంది ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు తనకు అనుగ్రహం చొప్పున మనకి తెలియజేసింది ఈ మాట ప్రకారం ఈరోజు మనం పిలువబడిన వారిలోనే ఉన్నామా? ఏర్పరచబడిన వారిలో ఉన్నామా? పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారే దీన్ని అంగీకరించగలరు. ఇట్టి వాక్యాన్ని అంగీకరించగల కనికరం దేవుడు మనకు చూపించినందుకు దేవునికి సర్వగంత మహిమ చెందునుగాక. ఆయన ఈ యొక్క అంగీకరించలేని వారు కూడా అంగీకరించుటకు దేవుడు సహాయం చేసి తన చిత్త ప్రకారం నడిపించునుగాక. ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు సర్వగంత మహిమ యేసుకే చెందునుగాక. ఆమేన్.